అందరు కూడా డబ్బులు వస్తాయి. ఇదిగో ఈ 15,000 15,000 15,000 15,000 15,000 మీకు 18,000 మీకు 18,000 మీకు 18,000 18,000 అమ్మా అన్ని పథకాలు. ఇదిగో ఇక 15,000 ఈ 15,000 ఈ 15,000 మీకు 18,000. ఓకేనా? ఈ 15,000 ఇది 15,000 నీకు 18,000 నీకు 18,000 ఆ పాప 15,000 ఏమ్మా. అది వెనకాల ఒక పాప ఉంది 15,000. అన్ని డబ్బులే మనం అన్ని డబ్బులే మనం. రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం అది వేరే విషయం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా పోగలుగుతాడు, కాలర్ ఎగిరేసుకొని పోగలుగుతాడు. మా సమయంలో మా పాలనలో మేము చెప్పిన ప్రతి మాట మేము నెరవేర్చాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 12 నెలలైన పాలన చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త ఏ కార్యకర్త అయినా సరే గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఇంటికైనా వెళ్ళి గర్వంగా సగర్వంగా వాళ్ళ దీవెనలు ఆశీస్సులు పొందగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను నేను. కారణం చంద్రబాబు నాయుడు గారి కార్యకర్త ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకొని కూటమి నేతల ఫోటోలు తీసుకొని ఏ కార్యకర్తలైనా కూడా ప్రజల ఇళ్ళకు పోతే ఇక్కడి నుంచి చిన్నపిల్లడు మొదలు పెడతాడు, నా 15,000 ఏమైందయ్యా అని. 12 నెలలు అయిపోయింది, నా 15,000 ఏమైంది అని అంటాడు. అంతటితో ఆగదు. దాని తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది, వాళ్ళ చిన్నమ్మ బయటకు వస్తుంది. వాళ్ళు ఏమంటారు? నా 18,000 ఏమైంది అని అంటారు. అంతటితో కూడా సరిపోదు. దాని తర్వాత ఆ అమ్మల వాళ్ళ అమ్మలు బయటకు వస్తారు, ఆ అమ్మల వాళ్ళ అత్తలు బయటకు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు? మాకు 50 ఏళ్ళకే 48,000 ఇస్తానన్నావు కదా, మా 48,000 సంగతి ఏంది అని అంటారు. అంతటితో కూడా ఆగిపోదు. 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు, 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చి 20 25 ఉన్న పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చినప్పుడు ఏమంటారు? నా 36,000 ఏంది, నా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాను, 36,000 పరిస్థితి ఏంది అని అంటాడు. అంతటితో కూడా ఆగిపోదు. ఆ ఇంట్లో నుంచి రైతన్న బయటకు వస్తాడు, వచ్చి నా 26,000 సంగతి ఏంది అని అంటాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ 6 సూపర్ 7లో గాలికి ఎగిరిపోయాయి. చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచి ఫ్రీ బస్ అని, చివరికి చిన్న చిన్న హామీలైనా కూడా చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా ఏదో నువ్వు వచ్చావు, నువ్వేదో ఇస్తానన్నావు, ఏదో మా పులివెందుల నుంచి విశాఖపట్నం పోయేటప్పుడు విశాఖపట్నం చూసుకొని వద్దామని చెప్పి మేమంతా అనుకున్నాం, ఏమైందయ్యా అని చెప్పి అడే పరిస్థితిలో ఉండాలి.